ఈరోజు సామాజిక ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద నేడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈరోజు పెన్మాకలోని సాయి అనే అమ్మ ఒక మహిళ యొక్క వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అమ్మాయి. చెప్పండి సార్, మీ చంద్రబాబు గారు మీ ఇంటికి రావడం మాట్లాడుతున్నారు. ఒక దేవుడు వచ్చినట్టు వచ్చాడు స్వామి. మా ఇంటికాడ అసలు వస్తాడో రాడో అసలు మేము కలగనలేదు. మాకు మా ఇల్లు చూస్తే అసలు రాదనే పరిస్థితి కూడా లేదు. అంత ఒక దేవుని తెచ్చినట్టు తెచ్చి మా ఇంటికాడ తీసుకొచ్చి ఈ రకంగా చూసి ఇంకా పింఛని ఇచ్చాడు స్వామి. పింఛని ఇచ్చి ఒకటికి మా మనవడు, మా మనవరాలు, మా పైపెచ్చు మా కూతురికి భర్త చనిపోయాడయ్యా. అసలు ఏంది ఇల్లు, వీళ్ళందరూ ఇల్లు వాకిలు కట్టుకుంటే ఇంత రాజధానిలో ఉండి నీ ఇల్లు వాకిలు ఏంది, పరిస్థితి ఏంది అనేది ఒక తండ్రిలాగా అడిగాడు స్వామి. అడిగితే ఇంకా అప్పుడు నిదానంగా భయపడబాకండి, ఏం మాట్లాడేది తెలిసి చక్కగా మంచం, మేము పండుకునే మంచం మీదనే కూర్చొని చక్కగా కూర్చోబెట్టి చాలా సేపటి దాకా మొత్తం వివరం చెప్పండి, మీకు ఏం కావాలో ఏం చేయాలో అని చక్కగా అడిగాడయ్యా. అడిగితే ఈ రకంగా అయ్యా మా ఇల్లు వాకిలి నేను 10 ఎకరాల పొలం చేశాను. పొలం చేస్తే 10 లక్షల దాకా బాకీ అయింది. బాకీ అయిన తర్వాత ఈ లోపల మా ఆడోళ్ళు మేము చక్కగా నేను రైతులు మందులు పడతాను పోతాం స్పేర్ ట్యాంక్ పట్టుకొని. ఇంకా పడతాంటే ఈ లోపల మా అల్లుడు చనిపోతే ఈ పిల్లలు వేసుకొని మా ఇంటికి వచ్చేసింది. వస్తే ఇంకా ఏంది నాన్న అంటే, అయ్యా అమ్మ మరి చేసేది ఏముంది ఇంకంటే, ఇంకా సరే నాన్న అని మా 2 మనల్ని స్కూల్కి పంపించి చదివించుకొని ఇంకా ఆ మాకిలు తీసుకొని ఇల్లు మాత్రం అట్టాగే కనీసం దొడ్డి కూడా లేకుండా పోయిందయ్యా. ఇల్లు కట్టుకోవటానికి తాగతి లేక నేను అప్పటికే పాకిలు అయ్యి తీర్చేపాటికి ఎవరిని అడగాలన్నా భయం పుట్టి మాత్రం ఇంకా ఎవరిని అడగకుండా అదే ఇంటో అదే నిట్టాడి కూడా ఇరిగిపోయింది. అయ్యా చూడు స్వామి అని ఇంట్లో చూపించాము. ఇంకా బయట నుంచి బయట పోతాడని అంటే ఇంకా అందరినీ అడిగితే ఇంట్లో కూర్చోబెట్టి నీ బాధ మొత్తం చూడంటే అదే రకంగా అడిగాడు, అదే రకంగా చూశాడు. ఒక 5-6 నెలలు మాత్రం ఇల్లు ఒకే అయితే నీకు కట్టి పెడతారులే, నీకు బాధ ఏం లేదని పట్టా కూడా ఇచ్చేశాడు కడతానికి. అయ్యా 5-6 నెలలు దాకా కూడా ఈ వాళ్ళను మాత్రం పిల్లలు చూడయ్యా ఈ పిల్లలని చూపించి మళ్ళీ చూపిస్తే ఇంక సరే నీకు బాధ ఏం లేదు. ఇంక అంతలోకి మన అబ్బాయి గారు కూడా ఉన్నాడు, లోకేష్ గారు కూడా. ఇంకా అబ్బాయి గారిని కూడా దండం పెట్టుకొని అంటే మీకేం లేదు, నాన్నగారు వచ్చారుగా నాన్నగారిని అడగండి, గ్యారెంటీకి నీకు ఒకే పని అయిపోయిందని బయట ఉండి నాన్న ఇంట్లో పెట్టి ఒక తండ్రిలాగా ఒక దేవుడి మీద దేవుడిలాగా చూసి మా ఇల్లు వాకిలు చూసి పింఛన్ డబ్బులు ఇస్తా సరే మీకు వెళ్ళే ఒకే ఖాయమైందని అంటే మళ్ళీ అయ్యా కొంచెం టీ తాగి అయ్యా నెల 5 రోజులు కాదయ్యా 6 నెలలు కాదు మా ఇల్లు చూడంటే నీకెందుకు గ్యారెంటీగా ఇల్లు గ్యారెంటీకి పని అయిపోద్ది పో, నీకు బాధ ఏం లేదు. 20 నెలలు కానీ 25 రోజుల్లో గ్యారెంటీగా ఇంకా అసలు మామూలుగా రేపు నుంచి వదిలిపెడతామని గ్యారెంటీగా అంటున్నారు సార్. అది పైపెచ్చు ఇంకోటి అయ్యా ఇంకా సంతోషం నేను దండం పెట్టి మేము తాగే టీ కూడా మేము తాగే గలాసులు కూడా అంటే ఇంకా ఏం చక్కగా తాగి కాసేవుడు దాకా కూడా ఇంకా చెప్పండి మాట, ఇంకేమైనా బాధ ఉంటే చాలయ్యా సంతోషం మాకు ఇల్లు కడితే నేను బతికినంత కాలం నీ పేరు పెట్టుకొని బతుకుంటా అని దండం పెట్టుకున్నాయా. అది సంతోషం. మీ అమ్మగారికి ఏమంటాడారు? మా అమ్మాయి కూడా అదే మాట. మా అమ్మాయి కూడా 7 ఏళ్ళు ఇచ్చారు. అయ్యా మా నాన్న దగ్గరే నేను బతుకుతున్నాను, ఇంకా మా నాన్నని చూసుకొని ఇక్కడే ఇంటి ఇల్లు వాకిలు చూసుకొని మా అమ్మకు కూడా బాగట్లేదు అంటే ఈ పింఛన్ డబ్బులు మాత్రం మీరు చక్కగా బిళ్ళలు వాడుకో. మంగళగిరి పక్కన హాస్పిటల్ కట్టారు, ఆడ మాత్రం జీవితాన్ని శుభ్రంగా చూపించుకోండి, పిల్లలు మాత్రం ఇది చేసుకొని చదివించుకో, ఇల్లు మాత్రం గ్యారెంటీ కట్టి పెడతాను, నీకు బాధ ఏం లేదని చెప్పి దండలు. చూశారు కదండి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు మొత్తం దేవుడు అని చెప్పేసి ఎందుకంటున్నారు? ఎందుకంటే తను గెలిచిన కాడ నుంచి ప్రజల్లో అమ్మాయికి ప్రజల దగ్గరికి వెళుతూ దాదాపు ఆయన కొంచెం 24 గంటలు దాదాపు 18 నుంచి 20 గంటల పాటు తాను అక్కడ ప్రజల్లో ఉండే పనిచేసే పరిస్థితి ఎక్కడైతే నెలకొంది.
ఇక్కడ ఈ పెనుమ గ్రామంలో ఈ పేదరారింటికి వచ్చి మా ఇంటికి వచ్చి మాతో కలిసి కూర్చొని మాతో కలిసి ముచ్చటించి మా గ్లాసులో టీ తాగారు, మేము తాగే గ్లాసులో మా టీ తాగారు. అదే మాకు భరోసా ఇచ్చారు. ఎందుకంటే ఎందుకంటే మాకు కావాల్సింది ఏముండని చెప్పేసి సాయి తండ్రి గారు మాకు చెప్తున్నారు. ఇప్పుడు అలా ఇదే వారి ఇల్లు అండి. చూడండి, మీరు చూడొచ్చు. ఇంటికి ప్రస్తుతానికి ఇప్పటికే కరెంట్ అది పెడుతున్నారు. గతంలో చాలా, ఎందుకంటే వాళ్ళ అల్లుడి చనిపోయారు. ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు పొలం పనులు చేసి చాలా ఇదైపోయింది ఆవిడకి. లోపలికి వెళ్ళి సాయిని ఇంకా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే పెన్మాకి చెందిన మన బాణమత్తు పాములు గారు ఉన్నారు. ఆయన గారి యొక్క హౌస్ ఇది. ఈరోజు పెన్షన్ ఇచ్చింది. లోపల వాళ్ళ అమ్మాయి ఇస్లాబాద్ సాయి ఉన్నారు. ఆవిడ గురించి మనం ఇంకా కొద్దిగా మరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒక్క నిమిషం చూడండి. మీరు ఎంత చాలా ఇక్కడికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యొక్క టీ తాగి వెళ్ళారు. మీరు ఇక్కడ చూడవచ్చు. మీరు బాబు గారు రావటం మీరు ఎలా చూస్తారు? ఇస్లాబాద్ సాయి అని నా పేరు. అయితే సార్ వచ్చి మాకు 7,000 పింఛన్ ఇచ్చారు. బాగుంది మాకు సారు. అయితే మా నాన్న మా అమ్మోళ్ళకి ఏమో ఇల్లు లేకపోతే ఇల్లు కట్టిస్తానన్నారు సార్. బాగుంది సార్. 2 రోజుల్లో రేపు ఇయ్యాల కట్టించేసేస్తానని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళిపోయారు సార్. బాగుంది సార్. దేవుడు వచ్చినట్టే ఉంది మాకు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా వచ్చి అసలు ఎవరు అసలు మాకు అట్ట వచ్చి మాకు అట్ట ఇస్తారని అనుకోవాలా. మాకు బాగుంది. మేము అందరికీ సంతోషంగా ఉంది. బాగుంది మాకు. బాగుంది సార్. అంతే.